अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्य तनुभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं காசினியோர்தாம்பாஜகலியுகத்தே வந்துதித்து ஆசிரியப்பாவதனால் அருமறைநூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாழ்த்துதுமே. శ్రీమత్కృష్ణసమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమ కృపతోటి అనుగ్రహించినటువంటి తిరువాసర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. செக்கர்மாமுகிலுடுத்து மிக்க செஞ்சுடர் பரிதி சூடி அம்சுடர் மதியும் பூண்டு பல சுடர் புனைந்து பவளத் செவ்வாய் திகழ்பசும் சோதி மரகத குன்றம் கடலோன் கைமிசை கண்மலரது போல் பீதகவாடை முடிப்பூன் முதலா மேதகு பல்கலன் பலன் அணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்பா மீதிட்டு பச்சை மேனி மிக பகைப்பா நச்சுவினை கவர்தலை அரவின் அமளியேறி எரிகடல் நடுவுள் அரிது இல்லமரந்து சிவனையன் இந்திரன் இவர் முதலனைத்தோர் தெய்வ குழாங்கள் கை தொழக்கிடந்த தாமரை உந்தி தனி பெருநாயக மூவுலகளந்த సేవడియోయే. ఆళ్వార్లు పరమాత్మ కృపతోటి తన స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా ఆళ్వార్లకి కృప చేయగా ఆళ్వార్లు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్నంతటినీ కూడా అనుభవిస్తూ ఆ ఆశ్చర్యాన్ని ఆ ఆనందాన్ని మనసులో ఇమడుచుకోలేక ఈ పాసురాన్ని మనకు అనుగ్రహించారు అని ఇప్పటి వరకు మనం సేవించాం. అందులో కూడా మనం పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినట్టు పరమ కృపతోటి అనుగ్రహించినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని కూడా అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. శక్కర్ మా ముగిలుడుతూ ఎలా ఉంది ఆ పరమాత్మ ధరించినటువంటి పీతాంబరము అంటే శ్యామమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం, శ్యామవర్ణంలో ఉన్నటువంటి అంటే నల్లటి కాంతులు, కంఠం వరకు నీరు తాగినటువంటి మేఘం ఎలా అయితే నల్లగా కాంతులు ఇన్నుతూ ఉంటుందో పరమాత్మ కూడా శ్యామవర్ణంలో విరాజిల్లేటటువంటి ఆ తిరుమేనికి కాంట్రాస్ట్గా పరభాగంగా ఉండేటటువంటి ఎర్రని పచ్చని పీతాంబరాన్ని పరమాత్మ ధరించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విషయం చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే అరైలే పూర్తార్ పోలే, ఆ నడుము పూచినట్టుగా ఉంది. పరమాత్మని ఒక కర్పక వృక్షంగా, ఒక చక్కటి పచ్చటి వృక్షంగా, కల్పవృక్షంగా గనక మనం భావిస్తే అర్థులు మనమందరం కోరుకునేటటువంటి అభీష్టములన్నిటినీ కూడా పరిధాన దీక్షితుడైనటువంటి ఆ స్వామి ఒక కర్పక వృక్షం అయితే, తనని తానే ఇచ్చుకునేటటువంటి కల్పవృక్షం పరమాత్మ అయితే, ఆ కల్పవృక్షానికి పచ్చటి పువ్వులు పూచాయా అన్నట్టుగా ఉందట ఆ పరమాత్మ ధరించినటువంటి ఆ పీతాంబరము అని ఎంతో మధురంగా పెరియవాచాన్ పిళ్ళై మనకు అనుగ్రహించారు. ఉడుత్తు అంటే ధరించి ఉన్నాం. ఆ ధరించడం కూడా ఎలా ఉందట ఆళ్వార్లే తిరువాయిముషి ప్రబంధంలో అద్భుతంగా మూడవ దశకంలో 1వ తిరువాయిముషిలో ముడిచ్చోదియాయ్ అనేటటువంటి తిరువాయిముషిలో పరమాత్మ ధరించినటువంటి ఆభరణముల యొక్క వైభవాన్ని, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ ఆ వైలక్షణ్యాన్ని అనుగ్రహిస్తూ ఆ నమ్మాయి వారిలో ఒక కన్ఫ్యూజన్, ఒక సందేహమైనటువంటి ఒక స్థితిలోకి చేరిపోతారు. ఏమిటి, పరమాత్మ ధరించినటువంటి ఆభరణములు అంత గొప్పగా వెలిగిపోతున్నాయి, ఆ ఆభరణముల కాంతి పరమాత్మ తిరుముఖ మండలం మీద పడి పరమాత్మ యొక్క తిరుముఖ మండలం గొప్పగా ప్రకాశిస్తోందా, లేకపోతే పరమాత్మ యొక్క తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ తేజస్సు
ఆ ఆభరణముల మీద పడి ఆ ఆభరణములు అంత గొప్పగా ప్రకాశిస్తున్నాయా, అర్థం అవడం లేదే అని నమ్మాళ్ళవార్లు తమ ఒక అద్భుతంగా చమత్కారంగా పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపచేస్తూ ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చుతారు. అంటే పరమాత్మ తిరుమేని వల్ల ఆభరణాలకు ఒక సొగసు కలుగుతోందా, శోభ కలుగుతోందా, ఆ ఆభరణముల యొక్క కాంతి వల్ల పరమాత్మకు ఒక శోభ కలుగుతోందో అది తెలియడం లేదు. ఒకటిని మించి ఒకటి అంత అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. ముడిచ్చోదియాయ్ ఉన్ ముగచ్చోది అని చెప్తూ పరమాత్మ ధరించినటువంటి ఆ పచ్చటి కిరీటం, పెద్ద కిరీటం ఎలా ఉంది అంటే ఆ కిరీటం మీద ఉన్నటువంటి కాంతులన్నీ కూడా పరమాత్మ యొక్క తిరుముఖ మండలం మీద పడుతూ ఆ తిరుముఖ మండలం గొప్పగా ప్రకాశిస్తోందో తెలియడం లేదు. ఆ తిరుముఖ మండలంలో, పరమాత్మ యొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి కాంతే పైకి ప్రసరిస్తూ, కాంతి ఎప్పుడు కూడా అగ్నిని చూస్తే మనం అగ్ని ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా పైకి ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఉజ్వలంగా పైకి ఊర్ధ్వగతిలో ఆ అగ్ని అనేటటువంటి ప్రజ్వలిస్తూ ఉంటుంది. కాబట్టి అలా పరమాత్మ ముఖంలో ఉండేటటువంటి తేజస్సు కూడా పైకి ప్రవహిస్తూ అదొక కిరీటంలా మారిపోయిందా స్వామికి అన్నట్టుగా ఉందట. అక్కడే ఆ పాసురంలోనే చెప్తారు. పడిచ్చోది ఆడయోడుం పల్ కలనాయ్ ఉన్ పైంబున్ కడిచ్చోది కలందదువో తిరుమాలే. ఓ స్వామి లక్ష్మీపతి శ్రీయపతి, నువ్వు ఎలా ఉంది? సహజంగా కాంతి కలిగినటువంటి పీతాంబరము, పలు దివ్య ఆభరణములన్నీ కూడా నీ నడుములో ఉన్నటువంటి నీ కటి ప్రదేశం ఏదైతే ఉంది, కడిచ్చోది నీ నడుము ఏదైతే ఉందో ఆ నడుము సహజంగానే కాంతులు ఈనుతూ ఉంటుంది. బంగారు కాంతులన్నీ కూడా ఆ నడుము నుంచి వస్తున్నాయి. ఆ నడుము నుండి వచ్చేటటువంటి కాంతి ఆ పీతాంబరం మీద పడి అక్కడ ధరించినటువంటి పలు ఆభరణముల మీద పడి ఆ ఆభరణములన్నీ కూడా ప్రకాశిస్తున్నాయా, లేకపోతే ఆ నడుము చుట్టూ నువ్వు ధరించినటువంటి ఆ ఉదరబంధం ఏదైతే ఉందో ఆ ఉదరబంధం కాంతి నీ నడుము మీద పడి నీ నడుము ప్రకాశిస్తోందా తెలియడం లేదు స్వామి తిరుమాలే. నువ్వు అద్భుతంగా మాకు సేవ సాయిస్తున్నావు అని పడిచ్చోది ఆడయొడుం పలగలనాయ్ ఉన్ పైంబున్ కడిచ్చోది కలందదువో తిరుమాలే అని ఆ తిరువాయిముజులో ఆ పాసురంలో చెప్తారు. పరమాత్మ ధరించినటువంటి పీతాంబరం, పచ్చని పీతాంబరం ఎలా ఉంది అంటే ఆయన నడుము నుండి వచ్చేటటువంటి కటి ప్రదేశం నుండి వచ్చేటటువంటి ఆ కాంతులన్నిటినీ కూడా ఆ పీతాంబరం ఆ పీతాంబరం నలుదిక్కరా కూడా ప్రసరింపచేస్తోందా అన్నట్టుగా ఉందట. అలాగే దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక పెద్ద మరకత పర్వతం ఉందండి. ఆ మరకత పర్వతం మధ్యలో మేఘములన్నీ కూడా చక్కగా వచ్చి చేరుతున్నాయి. ఆ మేఘములన్నీ కూడా ఆ పర్వతానికి ఒక చక్కటి పీతాంబరంగా ఉందా. ఆ మేఘములు కూడా శక్కర్మాముగిలుడుతూ ఎర్రని ఆకాశంలో ఆ నల్లటి మేఘములన్నీ కూడా వచ్చి పెద్ద మేఘములన్నీ కూడా వచ్చి ఆ పర్వతానికి చక్కగా పీతాంబరం అయిందా, వస్త్రమైందా అన్నట్టుగా ఉన్నాయి అని చెప్తున్నారు. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్నే మనకి తెలియచేస్తూ దానికి ఉపమానంగా ఒక పర్వతము, ఆ పర్వతం మీద ఉండేటటువంటి మేఘములు, ఆ పర్వత శిఖర భాగంలో ఉన్నటువంటి ఆ సూర్యుడు, ఆ మధ్యలో ఉన్నటువంటి చంద్రుడు, ఆ పర్వతం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి నక్షత్రములు, ఆ పర్వతం మీద ఉన్నటువంటి పవళపు ప్రదేశములన్నిటినీ కూడా వర్ణిస్తున్నారు. ఆ పర్వతము ఒక చక్కటి సముద్ర తీరంలో ఉంది, అలలు వీచేటటువంటి ఒక సముద్ర తీరంలో ఉంది అని అవన్నీ కూడా తెలియచేస్తూ పరమాత్మ క్షీరాబ్దినాథుడు ఎలా అయితే వేయించేసి ఉంటాడో ఆ విషయాన్నంతటినీ కూడా ఆళ్వార్లు ఎంతో వైభవంగా మనకి కృప చేస్తున్నారు ఈ పాసురంలో. తర్వాత విశేషాలన్నిటినీ ఇది ఇక్కడి వరకు మనం నిన్నటి రోజున సేవించాం. ఇప్పుడు మిగిలినటువంటి విశేషాలన్నింటినీ కూడా సేవిద్దాం. మిక్క సంజుడర్ పరిధి సూడి. ఇక పరమాత్మ ధరించినటువంటి ఆ కిరీటం ఎలా ఉంది అంటే మిక్క సంజుడర్ పరిధి సూడి. పరిధి అంటే ఆదిత్యుడు, సూర్యుడు ఉదయించాడా ఆ మరకత కుండ్రం మీద, ఆ మరకత పర్వతం మీద 1000 సూర్యులు ఒకేసారి ఉదయించారా అన్నట్టుగా శిఖరము గొప్పగా ప్రకాశిస్తోందట. ఇక్కడ స్వామి క్షీరాబ్దిలో వేయించేసి ఉన్నటువంటి ఆ వ్యూహవాసుదేవుడు ఎలా ఉన్నారు, పెరుమాళ్ళు ఎలా వేయించేసి ఉన్నారు, ఆయన కిరీటం ఎలా ఉంది అంటే
ఎన్నో కొన్ని కోట్ల సూర్యులందరూ కూడా ఒక చోట చేరితే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితోటి ప్రకాశించేటటువంటి ఒక పెద్ద కిరీటాన్ని పరమాత్మ ధరించి ఉన్నాడట. దానిని ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. దివి సూర్య సహస్రస్య భవేత్ ఉద్యుగ పదుత్థిత ಎಂದು సొల్లుగిరపడియే సొల్లుగిర. అలా పరమాత్మే భగవద్గీతలో ఒక తన విశ్వరూపాన్ని దర్శింపచేసినటువంటి సందర్భంలో ఆ పరమాత్మని సేవిస్తున్నటువంటి అర్జునుడు ఒక మాట చెప్తాడు. దివి సూర్య సహస్రస్య భవేత్ ఉద్యగ పద్ధుతిత యది భా సదృశీ సా స్యాత్ భాసః తస్య మహాత్మనః. 1000 సూర్యులు కలిగినటువంటి కాంతి ఒకే కాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో, ఆ పరమపురుషుని కాంతికి ఎదురుగుండా సేవిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆ విశ్వరూప దర్శనం చేస్తున్నటువంటి అర్జునుడు ఆ పరమపురుషుని యొక్క కాంతి ఎలా ఉంది, ఆ పరమాత్మ నుండి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంది అంటే, ఒకేసారి ఆకాశంలో 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే అప్పుడు సమానమవుతుందేమో ఆ విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి కాంతులు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగ పదుద్ధిత. భవేత్ యుగ పదుద్ధిత. ఒక్కసారి ఆకాశంలో సూర్య సహస్రస్య 1000 మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో గనక ఉదయిస్తే ప్రకాశిస్తే ఆ కాంతితో పోల్చచ్చేమో పరమాత్మ నుండి వచ్చేటటువంటి ఆ ప్రకాశాన్ని అనేటటువంటి విధంగా ఆ అర్జునుడు భగవద్గీతలో పెరుమాళ్ అనుగ్రహించినట్టుగా ఇక్కడ చూస్తున్నటువంటి ఆ కిరీటం కూడా మిక్క శంసుడర్ పరిధి సూడి. కేవలం ఒక సూర్యుడిని శిరస్సులో ధరించడం కాదండి, శంసుడర్ ఎర్రని కాంతులీనుతున్నటువంటి సూర్యుడు. అది కూడా మామూలు కాంతులు కాదు, మామూలు కిరణములు, ఎర్రటి కిరణములు కాదు. మిక్క అనేటటువంటి ఆ పదాన్ని ప్రయోగించడం వల్ల అనేక రెట్లు గొప్పగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఎర్రని కిరణములు కలిగినటువంటి ఆదిత్యుణ్ణి ఆ పర్వతము శిఖరం మీద పర్వత శిఖరం మీద ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు. అది ఎలా ఉంది అంటే ఆ పర్వతంకి కిరీటంలా ఉంది. అదే విధంగా పరమాత్మ కూడా ఆ క్షీరాబ్దినాథుడు కూడా పెద్ద కిరీటాన్ని ధరించి ఉన్నాడండి. కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలాంటి కాంతి కలుగుతుంది, ఎర్రని కాంతి కలిగినటువంటి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఎర్ర బంగారు వర్ణంలో ఉండేటటువంటి ఒక కిరీటాన్ని పెరుమాళ్ళు ధరించి ఉన్నారు అనే విషయం తెలియజేస్తున్నారు. சஹஸ்ர கிரண என்றார் போலே ஒரு சங்கை உண்டாயிரே ஆதித்யனுக்கு அப்படி பரிச்சின்ன கிரணனன்றிக்கே அநேகமாயிரும் கிரணங்களையுடையனாரொரு ஆதித்யன் வந்து உற்பத்தித்தார் போலே ஆயிత్తు తిరు అభిషేకం నిరుపదు. సూర్యుడి విషయంలో ఒక సంఖ్య చెప్పచ్చండి. సూర్యుడికి ఎన్ని కిరణములు ఉంటాయి అంటే, సహస్ర కిరణుడు సూర్యుడు, ఆదిత్యుడు అంటే 1000 కిరణములు ఆదిత్యుడి నుండి, సూర్యుడి నుండి మనం దర్శించేటటువంటి సూర్యుడి నుండి వస్తూ ఉంటాయి అని ఆదిత్యుడికి ఒక సంఖ్య అయినా చెప్పచ్చేమో. కానీ ఇక్కడ పరమాత్మ ధరించినటువంటి ఆ కిరీటానికి మాత్రం పరిచ్ఛేదించినటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. అంటే ఆ కిరీటం నుండి వచ్చేటటువంటి కాంతులు ఎన్ని కిరణములు ఉంటాయి అని కొని లెక్కపెట్టి ఒక పరిచ్ఛేదించి ఇన్ని కిరణములు వస్తున్నాయి, కాంతి పుంజములు వస్తున్నాయి ఆ కిరీటం నుండి అని చెప్దామా అంటే, అలా పరిచ్ఛేదించడానికి వీలు లేనటువంటి అనేక కిరణములు కలిగినటువంటి కొన్ని కోట్ల మంది ఆదిత్యులు ఒకేసారి ఉదయించారా అన్నట్టుగా ఉందట. ఆ తిరు అభిషేకం నిరుపదు. ఆ తిరు అభిషేకం పరమాత్మ ధరించినటువంటి ఆ పెద్ద కిరీటము కొన్ని అసంఖ్యాకములైనటువంటి ఎర్రని కిరణములు కలిగినటువంటి కొన్ని లెక్కించడానికి వీలు లేనటువంటి ఆదిత్యులు ఒకేసారి ఉద్భవిస్తే, ఒకేసారి ప్రకాశిస్తే ఎంత జ్యోతిస్వరూపంతో ఎంత గొప్పగా ప్రకాశిస్తారో అలా ఆ కిరీటం, పరమాత్మ ధరించినటువంటి కిరీటం అంత గొప్పగా ప్రకాశిస్తోంది అంటున్నారు. మిఘవం సిరందుళ్ళదు కిరణంగళుల్లదు
పరిధియే సూడి మిகவும் సిందిరుందుళ్ళ కిరణంగళుళ్ళ పరిధి మిక్క సుడల్ పరిధి సూడి అని చెప్పడం వల్ల బాగా ఎర్రగా ఉన్నటువంటి కిరణాలు కలిగినటువంటి ఆదిత్యుణ్ణి సూడి కొడుతా అని మనకి చెప్పినట్టుగా శిరస్సులో ధరించాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆ కిరీటం కూడా ఎలా ఉంటుంది అండి అంటే దేనికి సూచకము అంటే ఆధిరాజ సూచకమైనటువంటి చక్కటి కిరీటం. ఈ లోకాలన్నిటికీ కూడా ఈ సమస్త జగత్తంతటికీ కూడా నేనే స్వామిని అని తెలియచేసేటటువంటి కిరీటం. ఎప్పుడైనా ఏ దివ్య దేశం వెళ్ళినా ఏ దివ్య దేశంలో వేయించేసుకున్నటువంటి పెరుమాళ్ళను మనం సేవించినప్పుడు ఆయన ధరించినటువంటి ఆ పొడుగైనటువంటి కిరీటం దేన్ని తెలియచేస్తుంది అంటే ఆధిరాజ సూచకంగా ఉంటుంది. పరమాత్మ ఈ సమస్త జగత్తుకంతటికీ కూడా నిర్వాహకుడు. ఆయనే రాజాదిరాజు, రంగరాజు. ఆయనే రాజులందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి రాజులకి, లోకంలో ఉన్నటువంటి దేవతలకి, లోకంలో ఉన్నటువంటి పతులు అని చెప్పుకునేటటువంటి చతుర్ముఖ ప్రజాపతికి, పశుపతికి, వారందరికీ కూడా పతి, మనందరికీ కూడా స్వామి. ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని, ఆయన స్వామిత్వాన్ని సూచించేటటువంటి గొప్ప లాంఛనం, ఆ పొడిగైనటువంటి గొప్పగా ప్రకాశించేటటువంటి ఆ కిరీటం ఎలా ఉంది అంటే మిక్క సెన్సుడర్ పరిధి సూడి, ఎర్రని అసంఖ్యాకములైనటువంటి ఎర్రని కాంతులు, బంగారు కాంతులు ఈనేటటువంటి గొప్ప కిరీటాన్ని పరమాత్మ ధరించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొంచెం పరమాత్మని అలా తిరుముఖ మండలాన్ని సేవిస్తూ కొంచెం కిందకు వచ్చి చూస్తే అంసుడర్ మదియం పూండు, అక్కడ తెల్లగా పరమాత్మ కంఠసీమలో తెల్లటి ఆభరణం కనిపిస్తోందండి. అదేమిటి అంటే అంసుడర్ మదియం పూండు, చల్లని వెన్నెలలు కురిపించేటటువంటి ఆ ఒక అద్భుతమైనటువంటి చంద్రుణ్ణి మెడలో ఆభరణంగా ధరించి ఉన్నాడు స్వామి అంటుంది. అంటే అందమైనటువంటి, సుడర్ అంటే కిరణములు, కాంతి కలిగినటువంటి, మదియం చంద్రుణ్ణి, పూండు ధరించి. పూండు అనేటటువంటి ఈ పదము మనకి తొండరడిపొడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి మనం అధ్యయనం చేసినటువంటి తిరుమాలయంలో కూడా వస్తుంది. పరమాత్మ కైంకర్యానికి కావాల్సినటువంటి ఆ విశేషణములన్నిటినీ కూడా ధరించి, పూండు అంటే ధరించి అనేటటువంటి అర్థంలో అనేటటువంటి అర్థం కలిగినటువంటి మాట. అంసుడర్ మదియం పూండు, పరమాత్మ ఆ తెల్లటి వెన్నెలను కురిపించేటటువంటి చంద్రుణ్ణి ఆ కంఠసీమలో ధరించి ఉన్నాడు. తన్నుడయ స్వాభావికమాయిరుందుళ్ళ பிரதாபத்தாலே ஒருவக்கும் கிட்ட வண்ணாதபடியிருக்கிற ஆதித்யனை போலன்றிக்கே சீதளமான கிரணங்களையுடையனாய் குறைதல் நிறைதல் மச்சு உண்டாதல் இன்றிக்கே வைத்த கண் வாங்காதே கண்டு இருக்க வேண்டும்படியான அஜகையுடைய சந்திரனை பூண்டு தன்னுடைய ஸ்வாபாவிகமான இருந்துள்ள பிரதாபத்தாலே ஒருவக்கும் గిట్టవన్నాదపడి ఇరుక్క ఆదిత్యనై పోలన్రికే. స్వభావ సిద్ధంగా సూర్యుడు ఎలా ఉంటాడు అంటే తన స్వభావం ఎలా ఉంటుంది, సూర్యుడు యొక్క ఆదిత్యుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే తనకి సహజంగా ఉన్నటువంటి ప్రతాపం, ఆ వేడి వల్ల ఒక్కరూ కూడా ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా గొప్ప తేజస్సు ఇద్దరిలోనూ సమానంగా ఉన్నప్పటికీ కూడా, సూర్యుడిలోనూ చంద్రుడిలోనూ తేజస్సు ఉన్నప్పటికీ కూడా సూర్య తేజస్సు ఆదిత్యుని యొక్క తేజస్సు ఎలా ఉంటుంది అంటే సహజంగా వేడిగా ప్రతాపంతో కూడి ఉంటుంది. కాబట్టి ఒక్కరు కూడా ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటారు. కానీ చంద్రుడు అలా కాదండి, ఆదిత్యనై పోలన్రిక్కే. అలా సూర్యుడిలా కాకుండా శీతలమాన కిరణంగళయుడయనాయ్, శీతలమైనటువంటి చల్లని కిరణములన్నిటినీ కూడా ప్రసరింపచేస్తూ అందరినీ తన దగ్గరికి చేర్చుకునేటట్టుగా ఉంటాడు చంద్రుడు. అలాంటి చంద్రుణ్ణి పరమాత్మ కంఠసీమలో ధరించి ఉన్నాడు. పైన ఆ ఆదిరాజ సూచకాన్ని చూసి పరత్వాన్ని, అంత గొప్ప పరాత్పరుడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళగలమా లేదా అని మనం భయపడవలసినటువంటి అవసరం లేకుండా ఆ కిందే కంఠసీమలో పరమాత్మ
చల్లని కాంతులు ఈనేటటువంటి చంద్రుణ్ణి కూడా ధరించాడు. ఎందుకు ధరించాడు ఇలా చంద్రుణ్ణి అంటే అందరినీ తన దగ్గరికి, ఆ చల్లని కాంతులతోటి అందరినీ తన దగ్గరికి చేర్చుకోవడానికి, నేను అందరికీ సులభుణ్ణే అని సూచకంగా ఆ చంద్రుడు ఎలా అయితే అందరికీ ఆహ్లాదాన్ని కలిగజేస్తాడో, సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ కూడా తన కటాక్షంతో అందరికీ ఆనందాన్ని కలగచేస్తాడు అని చెప్పడానికి చిహ్నంగా అంశుడర్ మదియం పూండు అలాంటి చల్లటి చంద్రుణ్ణి ధరించి ఉన్నాడు, ఆభరణంగా ధరించి ఉన్నాడు అని చెప్తున్నారు. అదేమిటంటే చంద్రుడితో పోలుస్తున్నారు. మరి ఆ చంద్రుడిలో కొన్ని కొరతలు ఉన్నాయి కదా. పెరుమాళ్ళు ధరించినటువంటి ఈ చంద్రుడు ఎలాంటి వాడు అంటే కురైదల్ నిరైదల్ మచ్చు ఉండాదల్ నిన్రిక్కే வைத்த கண் வாங்காதே கண்டு கொண்டிருக்க వేండుంబడియాన అజగయుడయ చంద్రనై పూండు. ఆ చంద్రుడిలో పెరగడం అనేటటువంటిది ఉంటుంది, తగ్గడం అనేటటువంటిది ఉంటుంది. పౌర్ణమి వచ్చే కొద్దీ చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ అమావాస్య వచ్చే కొద్దీ చంద్రుడు తరుగుతూ ఉంటాడు. చంద్రుడిలో అనేక మచ్చలు, మనం చూసేటటువంటి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడిలో అనేక మచ్చలు ఉంటాయి. కానీ పరమాత్మ ధరించినటువంటి ఆ చంద్రుడు అనేటటువంటి ఆభరణంలో పెరగటము తరగటం అనేటటువంటిది కురైదల్ నిరైదల్, తగ్గటము పెరగటం అనేటటువంటిది ఏమీ లేకుండా, మచ్చు ఉండాదల్ నిన్రిక్కే, మచ్చలేమీ కూడా లేకుండా స్వచ్ఛంగా తెల్లని కాంతితోటి తెల్లని ఆకారంతో వైత్త కణ్ వాంగాదే కొండి రుక్క వేండుంబడియాన అజగయ్యుడయ చంద్రనై పొండు. వేసిన కన్ను మళ్ళీ మరల్చకుండా, వేసిన కన్ను మళ్ళీ మార్చకుండా ఉండేటటువంటి ఆకర్షించేటటువంటి అందం కలిగినటువంటి తెల్లని చంద్రుణ్ణి పరమాత్మ ఆభరణంగా ధరించి ఉన్నాడు. ఒకసారి వెళ్ళి పరమాత్మ కంఠసీమను చూస్తే ఆ కన్ను మళ్ళీ తిప్పడానికి వీలు లేకుండా అంత మన చూపుని కట్టిపడేసేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి సౌందర్యంతో అందంతో ప్రకాశించేటటువంటి ఒక ఆభరణాన్ని, చంద్రుడి లాంటి ఒక ఆభరణాన్ని పరమాత్మ కంఠసీమలో ధరించి ఉన్నాడు అని చెప్తారు. రంగనాథుణ్ణి నంబెరుమాళ్ళని పురప్పాడుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఒక తెల్లని పతకాంతో కూడినటువంటి ఒక ఆభరణాన్ని ధరింపచేస్తూ ఉంటారు. అది మనం ఇక్కడ చంద్రుణ్ణి ధరించి ఉండటము అంటే మనం భావించవచ్చు. అలాగే చంద్రహారాలను ధరింపచేస్తూ ఉంటారు రంగనాథుడికి. ఆ చంద్రహారాన్నే ఇక్కడ అంశుడర్ మదియం పూండు అని ఇక్కడ ఆళ్వార్లు భావిస్తూ చెప్తున్నారు అని మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా పరమాత్మ ఒక 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 ముత్యాల సరము కలిగినటువంటి ఒక ముత్యాల హారాన్ని, 3 సరములు కలిగినటువంటి ముత్యాల హారాల్ని, 5 సరములు కలిగినటువంటి ముత్యాల హారాన్ని ధరిస్తూ ఉంటారు అని మనకి అమలనాదిపురాణంలో తిరుప్పాణాండి వాళ్ళు కటాక్షిస్తారు. అలా పరమాత్మ ధరించినటువంటి ఆ ముత్యాల హారాలే ఇక్కడ అంశుడర్ మదియం పూండు. పరమాత్మ ధరించినటువంటి చంద్రుడు, ఆయన కంఠసీమలో ధరించినటువంటి ఆ చంద్రహారము, ఆ కంఠసీమలో ధరించినటువంటి తెల్లటి ముత్యాల హారాలన్నీ కూడా చూస్తుంటే ఎలా ఉంది అంటే ఒక పెద్ద పర్వతం తన కంఠసీమలో చంద్రుణ్ణి ఆభరణంగా ధరించిందా, పచ్చని మరకత కుండ్రం ఒక మరకత పర్వతము తన కంఠసీమలో తెల్లటి చంద్రుణ్ణి ఆభరణంగా ధరించిందా అన్నట్టుగా ఉంది. పరమాత్మ చంద్రహారాలతోనూ ముత్యాల సరాలతోనూ తెల్లటి రాళ్ళు కలిగినటువంటి పతకములు కలిగినటువంటి ఆభరణాలు ధరించి మనకి సేవ సాయిస్తూ ఉంటే ఒక పెద్ద పర్వతానికి మధ్యలో చంద్రుడు కూడి ఉండి ఆ పర్వతానికే ఒక పర్వతం నిండా పర్వతాన్ని అంతటినీ కూడా తన చల్లని కిరణాలతోటి ప్రకాశింపచేస్తున్నట్టుగా పరమాత్మ ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా మన కన్నులకి ఒక చక్కటి ఆనందాన్ని కలగచేస్తూ మన కన్ను ఆయన మీద నుండి తిప్పకుండా ఆయన మీదే నిలిచి ఉండేటట్టుగా ఆ ఆభరణములన్నీ కూడా మనకి ఆనందాన్ని కలగచేస్తున్నాయి అని చెప్తున్నారు. పలసుడర్ పునైందు పల నక్షత్రాదిగళయం పూండు. ఇక పర్వతం ఎలా ఉంది అంటే ఆ పర్వతం అంతా కూడా సూర్యమండలం వరకు ఆ పర్వతం వ్యాపించి ఉంది కాబట్టి, ఆ మరకత కుండ్రము సూర్యమండలం వరకు వ్యాపించి ఉంది కాబట్టి శిఖరంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యమండలం కన్నా కింద ఉండేటటువంటి చంద్రమండలంలో చంద్రుడు తన కంఠాభరణంగా ఉన్నాడు. ఆ అంతకన్నా కింద ఉండేటటువంటి మేఘమండలంలో ఉన్నటువంటి మేఘములన్నీ కూడా ఆ పర్వతానికి పీతాంబరంగా అమరి ఉన్నాయి. ఆ చంద్రమండలానికి మేఘమండలానికి మధ్యలో ఉన్నటువంటి నక్షత్రములన్నీ కూడా ఆ
పర్వతానికి అనేక ఆభరణములుగా ఆభరణములుగా మారి ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ క్షీరాబ్దినాథుడు అనేక ఆభరణాలన్నిటినీ కూడా ధరించి ఉన్నాడు. అనేక బంగారు ఆభరణాలని, రత్నాల హారాలని, నక్షత్రాలు ఎలా అయితే ప్రకాశిస్తూ అంతటా కూడా వ్యాపించి ఉంటాయో, ఇక్కడ స్వామి కూడా అనేక బంగారు ఆభరణాలని, ముత్యాల హారాలను, పగడాల హారాలను, అనేక విధములైనటువంటి రాళ్ళతోటి కూడినటువంటి అనేక దివ్యమైనటువంటి ఆభరణాలన్నిటినీ కూడా పెరుమాళ్ళు ధరించి ఉన్నారు. పలసుడర్పునైందు అని చెప్పినట్టుగా పలు నక్షత్రాదిగళయం పూండు. అలా ఇక్కడ కూడా పరమాత్మ అనేకమైనటువంటి ఆభరణాలు, ఆ మధ్యలో వనమాల ధరించి అటు ఇటు ఆ బంగారు ఆభరణాలన్నీ కూడా ధరిస్తే ఎలా ఉంది అది అంటే మన పూర్వాచారులందరూ కూడా అద్భుతంగా తెలియచేస్తారు. ఆ వక్షసీమ తల్లికి నివాస స్థానం, ఆవిడ విలాస మందిరం కాబట్టి పరమాత్మ విరాట్ యొక్క విలాస మందిరము పరమాత్మ యొక్క వక్షసీమ కాబట్టి ఆ వక్షసీమలో ధరించినటువంటి పరమాత్మ వక్షసీమలో ధరించినటువంటి ఈ ఆభరణములన్నీ కూడా ఆ విలాస గృహానికి అలంకరింపబడినటువంటి తోరణములు, ఆ విలాస గృహానికి ఉండేటటువంటి ఆలంబ స్తంభాలుగా పరమాత్మ ధరించినటువంటి ఆ బంగారు ఆభరణములన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి రత్న భవనానికి బంగారు స్తంభాలు ఎలా అయితే ఆలంబనగా ఉంటాయో, పరమాత్మ ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా విరాట్ యొక్క విలాస గృహానికి తోరణములు, విరాట్ యొక్క విలాస గృహానికి అవన్నీ కూడా అలంకరింపబడినటువంటి విలక్షణమైనటువంటి విషయములు, విరాట్ యొక్క విలాస గృహానికి ఉండేటటువంటి ఆలంబ స్తంభాలుగా మన పూర్వాచారులందరూ కూడా అభివర్ణిస్తారు. పరమాత్మ ధరించినటువంటి ఆ వనమాల ఏమిటండి అంటే అది విరాట్టి చక్కగా ఊయలలు ఊగడానికి ఉండేటటువంటి ఒక అందమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ఊయల, ఆ వనమాలను ఊయలగా చేసుకొని ఆ వక్షసీమలో ఉండేటటువంటి ఆ విరాట్టి తన విలాస మందిరంలో ఊయలు ఊగుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అని కూడా అద్భుతంగా మన పూర్వాచార్యులు భట్టర్ వారు, మిగిలిన వేదాంత దేశకుల వంటి మహనీయులందరూ, కూరత్తాళ్వాన్ వంటి మహనీయులందరూ కూడా విశేషాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తారు. అలా పలసుడర్పునైందు అనేక ఆభరణాలు ధరించి పెరుమాళ్ళు సేవ సాగిస్తున్నారు. పవళ సెవ్వాయ్ పవళమాగియ వాయుముడైతాయ్, పవళము వంటి ఎర్రని ఆధరములు కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. ఉపమేయత్తిల్ வந்தால் பவளம்போலே சிவந்த அதரத்தையுடையனாய் என்றாகிறது. ఇంగు పవళంబోలే సివంద ఇడైగల్ ఉడైతా ఎన్గిరదు. ఆ పర్వతం మీద ఏమో పవళముల ఎక్కడ ఉంటాయి పగడములు, ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే కొండల్లో పగడములు పడుతూ ఉంటాయండి. ఆ కొండ గనులలో పగడములన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. అలాగే ఈ పచ్చటి మరకత పర్వతం మీద అక్కడక్కడ ఈ పగడముల యొక్క గనులన్నీ కూడా వరుసగా ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంది. అదేమిటి అంటే పరమాత్మ యొక్క శ్యామవర్ణంలో ఎర్రటి అధరములతోటి తెల్లటి మందస్మితంతో అక్కడ పరమాత్మ యొక్క తిరు అధరములన్నీ కూడా ఎర్రగా పవళములా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని పవళ సెవ్వాయ్ ఇక్కడ సెవ్వు అంటే ఎర్రనిదనం, వాయి అంటే అధరము అని ఒక అర్థము, ప్రదేశము అని ఒక అర్థం. పర్వతం మీద ఉన్నటువంటి ఎర్రటి ప్రదేశములు అని ఇక్కడ మనకి పర్వతం గురించి చెప్పేటప్పుడు చెప్తున్నారు. అదే పెరుమాళ్ళ గురించి వర్ణించేటటువంటి సందర్భంలో సోది వాయవం కణ్ణవం శివప్ప అనేటటువంటి మాటతోటి అనేటటువంటి చక్కటి విషయంతో పరమాత్మ యొక్క వైలక్షణాన్ని తెలియచేస్తున్నారు. ఆ ఎర్రని ప్రదేశములన్నీ కూడా పవళములతోటి కూడినటువంటి ఆ ఎర్రని ప్రదేశములన్నీ కూడా పెరుమాళ్ళ యొక్క తిరు అధరములు, పెరుమాళ్ళ యొక్క తిరు నేత్రములు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వాళ్ళు భావిస్తున్నారు. திகழ் பசும் சோதி மரகத குன்றம் கடலோன் கைமிசை கண்மலரது போல் தனக்கு இவ்வருகுள்ளவை எல்லாம் கீழாம்படி மிகைத்து உஜ்வலமாக நின்றுள்ள శ్యామమాన తేజస్సై ఉడతాన్ మరకతగిరియానదు. ఆ మరకత పర్వతం కూడా ఎలా ఉంది అంటే తిగష్పసుం సోది మరకత కుండ్రం, అద్భుతమైనటువంటి తేజస్సునంతటినీ కూడా
తేజస్సుతోటి కూడిన తేజస్సుతో విరాజిల్లేటటువంటి మరకత పర్వతము అని కదా మనకి చెప్తున్నారు. ఆ అద్భుతమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి మరకత పర్వతం అంటే అర్థం ఏమిటి అంటే, తన చుట్టూ ఉన్నటువంటి మిగిలినటువంటి పర్వతములన్నిటినీ కూడా తక్కువగా చేసేసి ఇదొక్కటే అందరినీ అన్ని పర్వతములన్నిటినీ కూడా జయించేయగలిగినటువంటి మిగత్తు ఉజ్వలమాగా నిన్రుళ్ళ శ్యామమాన తేజస్సై ఉడయత్తాన్. అలా మిగిలినటువంటి పర్వతాలన్నిటినీ కూడా తక్కువగా చేసేసి నేనే గొప్ప అని తెలియచేసేటటువంటి గొప్ప తేజస్సుతో శ్యామ వర్ణంతో నల్లటి వర్ణంతో ప్రకాశించేటటువంటి తేజస్సు కలిగినటువంటి మరకత పర్వతము. చూడండి, బాగా పచ్చగా ఉంటే అది ఎలా కనిపిస్తుందంటే, పచ్చదనం ఎక్కువ అయ్యే కొద్దీ కూడా కాన్సన్ట్రేషన్, ఆ గ్రీన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా అది నల్లటి వర్ణంలోకే మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్యామమాన తేజస్సై ఉడైతాన్ మరకతగిరి అనదు, నల్లటి కాంతులీనేటటువంటి మరకత పర్వతము అని చెప్తున్నారు. అలా తన చుట్టూ ఉన్నటువంటి మిగిలిన పర్వతాలన్నిటినీ కూడా తక్కువగా చేసేసి తానొక్కతే గొప్పది అని తెలియచేసేటటువంటి గొప్ప కాంతులు తేజస్సుతో శ్యామమై వర్ణంలో ఉన్నటువంటి తేజస్సు కలిగినటువంటి మరకత పర్వతం. పరమాత్మ కూడా అద్వితీయంగా తానొక్కడే, ఎవ్వరూ ఈ సృష్టి అంతా కూడా ప్రళయ సమయంలో తన లోపల ఉండి రక్షింపబడేటటువంటి సందర్భంలో తానొక్కడే ఉండి గొప్ప జ్యోతిస్వరూపంగా తానొక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు అని ఉపనిషత్తులు వేదాలు కూడా చెప్తూ ఉంటాయి. అంటే ఈ లోకాలన్నీ కూడా తన ఉదరంలో పరమాత్మ రక్షించేటట్టు నామరూపాలు నశించిపోయి లోకంలో ఉన్నటువంటి జీవులు చిత్తు అచిత్తు అని చెప్పబడేటటువంటి తత్వములన్నీ కూడా పరమాత్మతో కలిసిపోయాయా అన్నట్టుగా తన ఉదరంలో రక్షింపబడేటటువంటి సందర్భంలో తానొక్కడే అక్కడ వేయించేసి ఉండి గొప్ప జ్యోతిస్వరూపంతో వెలిగిపోతూ ఉంటాడు అని చెప్పినటువంటి సందర్భంలో ఆ పరమాత్మ యొక్క తేజస్సును తెలియచేస్తారు. అంతేకాకుండా పెరుమాళ్ల తేజస్సు ఎలా ఉంటుంది అంటే, మిగిలినటువంటి దేవతా స్వరూపములందరూ కూడా మేమే గొప్పవారం, మేమే ఈ జగత్తుకంతటికి కూడా నాథులము అని చెప్పేటటువంటి మిగిలిన దేవతలందరినీ కూడా ఒక మూలకి నెట్టేసి తానే పరాత్పరుడు అని చెప్పక్కర్లేదు. నోరు తెరిచి చెప్పవలసినటువంటి అవసరం లేకుండానే తన నుండి వచ్చేటటువంటి ఆ తేజస్సు ద్వారానే ఆయనే సర్వేశ్వరుడు అని మనం అందరం కూడా తెలుసుకునేటటువంటి విధంగా దిగజ్పసం సోది మరకత కుందం ఎర్రని పచ్చని కాంతులీనేటటువంటి ఆ మరకత పర్వతము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆ పర్వతం కూడా బాగా నల్లటి కాంతులీనుతోందండి, కాంతుల ప్రసరింపచేస్తోంది అని చెప్తున్నారు. పరమాత్మ కూడా ఎప్పుడూ నల్లని కాంతుల్నే ప్రసరింపచేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ దయ. ఇక్కడ ఈ పర్వతం ఇంత తేజస్సును విరజిమ్మడానికి కారణం ఏమిటి అంటే, ఆ పర్వతం మీద అనేక పచ్చటి మణులన్నీ కూడా లోపల ఉన్నాయి, పర్వతం మీద ఉన్నాయి. కాబట్టి ఆ మణుల ప్రభావంతో ఆ తేజస్సు అంతా కూడా నలుదిక్కులా వ్యాపిస్తూ ఉంటే, పరమాత్మ లోపల ఉన్నటువంటి దయ అనేటటువంటి గొప్ప గుణం పొంగి ప్రవహిస్తూ ఉంటే అది లోపల ఎమడక ఆయన నుండి నల్లని తేజస్సుగా నలుదిక్కులా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అలాంటి శ్యామమాన తేజస్సయ్యుడైతాన్ మరకతగిరి అనదు. అలా నల్లని కాంతులు ప్రసరింపచేసేటటువంటి మరకత పర్వతము ఆ క్షీరాబ్దిలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ. ఆయనలో ఇంత తేజస్సు. అందుకే ఆండాళ్ తల్లి కూడా రెండవ పాసరంలో తెలియచేసేటప్పుడు గొప్ప తేజస్సు వయత్వాజ్ వీర్గాళ్ నామం నంపావైకు సెయ్యం కెరసైగల్ కేళీరో పార్కడల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అని ఒక మాట ప్రయోగిస్తుంది. పరమన్ అంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. పరమన్ అంటే పరాత్పరుడు అనే అర్థము, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అని కూడా అర్థం. పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి. పార్కడలిలో శయనించి ఉన్నటువంటి స్వామి, గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ స్వామి యొక్క పాదార విందములను పాడి అని అక్కడ ఆండాళ్ తల్లి తెలియదు. అదేంటంటే పరమపదంలో ఉన్నటువంటి పరమపదనాథుడికి కాంతి ఉండదా? ఆయన ఈ లోకంలోకి రాముడిగా, కృష్ణుడిగా, నరసింహుడిగా, వామనుడిగా, త్రివిక్రముడిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి తేజస్సు ఉండదా?
లేకపోతే అర్చావతారంగా శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉన్నప్పుడు ఆ రంగనాథుడిలో తేజస్సు ఉండదా అంటే అన్ని చోట్ల కూడా పరమాత్మ అదే తేజస్సు దిగజ్పజం సోది అన్నట్టుగానే ఆ తేజస్సుతో విరాజిల్లేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా పార్కడలిలో ఉన్నటువంటి స్వామికి ఒక ప్రత్యేకత, ఆ తేజస్సులో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఇంకా నల్లగా పెరుమాళ్ళు అక్కడ వెలిగిపోతూ ఉంటారట. ఎందుకంటే జగత్తునంతటినీ కూడా ఎప్పుడూ రక్షించాలి 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 అనేటటువంటి చింతనే ఆయన మనసులో ఒకే ఆలోచన. పాల సముద్రంలో శేషతల్పం మీద పరమాత్మ శయనించి ఉండి ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే కళ్ళు మూసుకొని యోగాన్ని చేస్తూ జగత్తునంతటినీ కూడా ఎలా రక్షించాలి అని చూసేటటువంటి ఆ స్వామి ఆ మనసులో ఉన్నటువంటి దయ అంతా కూడా బయటకి ఇంకా ఎక్కువ దయ అంటే రక్షించాలి అని తన సహజమైనటువంటి స్వరూపాన్ని ప్రకటింపచేసేటటువంటి ఒక స్థానం కాబట్టి అక్కడ పరమాత్మ యొక్క కాంతి ఇంకా నల్లగా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుందండి. అందుకే ఆండాళ్ తల్లి అక్కడ పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అని గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అని ఆయన దయంతా కూడా శ్యామమాన తేజస్సయ్యుడైతాన్ మరకత గిరియానదు నల్లటి కాంతులు కలిగేటటువంటి ఒక మరకత పర్వతమా అన్నట్టుగా పరమాత్మ అక్కడ ఏం చేసి ఉన్నారు. కడలుక్కు అధిపతియాన వరుణుడయ తిరుక్కయ్యిలే కణ్వళరదు పోల్. వరుణుడు సముద్రాలన్నిటికీ కూడా అధినేత ఎవరు అంటే వరుణుడు. ఆ వరుణుడు యొక్క కరములు ఆయన శ్రీహస్తాలు ఏమిటి అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి అలలే ఆ వరుణుడికి శ్రీహస్తములు. అలా కడలుకు సముద్రాలకు అధిపతి అయినటువంటి వరుణుడి యొక్క తిరుక్కయ్యిలే అంటే ఆ అలల మీద ఈ పర్వతము వేయించేసి ఉంది. సముద్ర తీరంలో అలలన్నీ కూడా వచ్చి తాకుతూ ఉంటే ఆ అలల తీరంలో ఈ పెద్ద మరకత కుండ్రం ఉందండి. అక్కడ ఇది స్థిరంగా వేయించేసి ఉండి ఏం చేస్తుంది ఆ పర్వతం కణ్మళరదు పోల్ నాటుకుపోయి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంది ఆ పర్వతము అని ఆ పర్వతం గురించి చెప్తున్నారు. ఇక్కడ క్షీరాబ్దిలో పరమాత్మ ఎలా వేయించేసి ఉన్నాడు అంటే ఆ పాల సముద్రం యొక్క అలలన్నీ కూడా వచ్చి తాకుతూ ఉంటే దాని మీద తెల్లని ఆదిశేషుడి మీద పరమాత్మ ఒక పెద్ద మరకత పర్వతంలా అక్కడ కణ్మళరదు పోల్ అక్కడ శయనించి ఉన్నాడు పరమాత్మ. ఈ పర్వతమేమో మామూలు సముద్రం యొక్క అలల మీద వేయించేసి ఉంటే ఆ మరకత పర్వతం క్షీరాబ్దిలో వేయించేసి ఉన్నటువంటి ఆ మరకత పర్వతమేమో క్షీరాబ్ది యొక్క అలల మీద పరమాత్మ వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. సాయి వదుపోల్ ఎన్నై అమైందిరుక్క ఉపమానత్తిலும் கூசி ఆదరాతిశయత్తాలే కణ్వళరదు పోల్ ఎన్గిరార్. పరమాత్మ విషయంలో మనం ఎప్పుడైతే మన మనసులో పరమాత్మను నింపుకొని ఈ జగత్తునంతటినీ కూడా చూస్తామో అప్పుడు మనకి ఏది కూడా మామూలు పదార్థంగా కనపడదు. ప్రతిదీ కూడా పరమాత్మ విషయంగానే కనపడుతుంది. ఇక్కడ ఆళ్వార్లు ఆ మరకత పర్వతాన్ని చూస్తున్నటువంటి సందర్భంలో నిజంగా పర్వతానికి అయితే ఏ మాట ప్రయోగించాలి అంటే సాయి వదు పోల్ అక్కడ పడుకొని ఉందండి అని ప్రయోగించాలి. ఆ మరకత పర్వతము ఆ అలల మీద సాయివదు అంటే పడుకొని ఉంది అని ప్రయోగించాలి. అలా ప్రయోగించకుండా ఆళ్వార్లు ఏమని ప్రయోగిస్తున్నారు? కణ్వళరదు పోల్ కన్నులు మూసుకొని ఉందండి ఆ పర్వతము, నిద్రపోతోందండి ఆ పర్వతము అని చెప్పకుండా కన్నులు మూసుకొని ఉందండి ఆ పర్వతము అని గౌరవప్రదంగా దాని గురించి అంత గొప్ప గౌరవంగా ఎందుకు పలుకుతున్నారు అంటే ఉపమానత్తిலும் కూసి ఆదరాతిశయత్తాలే పెరుమాళ్ళకి చెప్పేటటువంటి ఉపమానం కదా ఈ పర్వతము. ఆ పర్వతం విషయంలో సాయివదు పోల నిద్రిస్తోంది అని చెప్పకుండా ఆ పర్వతం మీద ఉండేటటువంటి ఆదరాతిశయంతో పెరుమాళ్ళకి ఉపమానంగా చెప్పబడేటటువంటి పర్వతం కదా, మరకత పర్వతం కదా అని దాని మీద కూడా ప్రేమ, దాని మీద కూడా ఆర్తి, దాని మీద కూడా ఆదరాతిశయంతో కణ్వళరదు పోలని గౌరవప్రదంగా చెప్తున్నారు. అది కన్నును మూసుకొని ఉందండి
ఆ కన్నులు మూసుకున్నటువంటి మరకత పర్వతం వలె అని దానికి ఒక గౌరవవాచకంగా, నిద్రపోతున్నటువంటి పర్వతం లాగా అని చెప్పకుండా కన్నులు మూసుకున్నటువంటి మరకత పర్వతం లాగా అని దానికి ఒక గౌరవవాచకంగా చెప్తున్నారు. ఎందుకంటే పరమాత్మకు ఉపమానంగా చెప్పబడేటటువంటి పర్వతం అనేటటువంటి ఆదరాతిశయంతో ఆండాళ్ తల్లి విషయంలో కూడా నీరాడపోదు వీర్పోదుమినో నేరుజని, తన సకులు తన స్నేహితులు అందరూ తనకన్నా చిన్నవారు అక్కడ ఉన్నప్పటికీ కూడా నీరాడపోదు వీర్, వారందరూ కూడా పరమ భాగవతోత్తములు కాబట్టి వారందరినీ కూడా నీరాడపోదు వీరు వేయించేయండి, స్నానం చేయడానికి వేయించేయండి అని ఆండాళ్ తల్లి చెప్పి భాగవతోత్తములు ఆళ్వార్లందరూ కూడా పేసలల్లాల అని అందరూ కూడా ఒకే విషయాన్ని మనకి తెలియచేసిన వారు చెప్పినటువంటి విధానంలో మార్పు ఉంటుంది. కాబట్టి పరమాత్మకు సంబంధించినటువంటి భక్తులు ఆదరణీయులే. పరమాత్మకి సంబంధించినటువంటి సృష్టి ఎప్పుడైతే మన మనసు నిండా పరమాత్మ వేయించేసి ఉంటాడో అప్పుడు మిగిలినటువంటి విషయములన్నీ కూడా ఏవో ప్రాకృతమైనటువంటి విషయములు అని కాకుండా పరమాత్మకి సంబంధించినటువంటి విషయములు అనేటటువంటి ఒక భావన మన మనసులో కలుగుతుంది. అప్పుడు ఆ భావనతోటి ఆ అవతల ఉన్నటువంటి వస్తువుల్ని కానీ వ్యక్తుల్ని కానీ మనం అంతే పరమాత్మకి ఎంత గౌరవం ఇచ్చి మనం ఆదరాతిశయంతో పెరుమాళ్ళ విషయంలో ఉంటామో ఆ వస్తువులు ఆ వ్యక్తుల విషయంలో కూడా అంతే ఆదరాతిశయాలతోటి మనం మెలుగుతూ ఉంటాము. అలా మన మనసును తీర్చిదిద్దుకోవాలి. అందుకే ఇక్కడ ఆళ్వార్లు ఆ పర్వతం సాయివదు పోల్ అని చెప్పకుండా కణ్వళరదు పోల్ అని గౌరవవాచకంగా సూచకంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక దృష్టాంతాన్ని పెరియవాచ్యాన్ పిళ్ళే అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. తిరుమలై నంబి எம்பெருமானாருக்கு ஒருவரை அடையாளும் சொல்லுகிறவிடத்திலே பொன்னாலே தோடு பண்ணினால் இடவண்ணாதபடியான கை காதையுடையராய் இருக்கும் அவரை அறிந்தர் உழுகையுண்டோ என்றாரும். తిరుమలై నంబి అనేటటువంటి మహనీయులు రామానుజుల వారి దగ్గర రామాయణం అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో తిరుమలై నంబి గారికి ఎంబెరుమానారికి జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని దృష్టాంతంగా మనకి, అంటే కేవలం ఆళ్వార్లే ఆ విధంగా ఉండటం కాదు, ఈ సాంప్రదాయంలో వేయించేసి ఉన్నటువంటి మహనీయులందరూ కూడా పూర్వాచారులందరూ కూడా అంతే గౌరవాతిశయ ఎవ్వరి విషయంలో కూడా పల్లెత్తి కించపరచడం కూడా కాదు, ఒకరి గురించి తలుచుకోవడం, వారు అక్కడ లేరు అయినప్పుడు కూడా వారిని తలుచుకునేటటువంటి విషయంలో కూడా గొప్ప ఆదరాతిశయం, వారంతా తక్కువరైనప్పటికీ కూడా వారి పట్ల ఒక గొప్ప గౌరవంతో ఆదరాతిశయంతో వారిని తలుచుకునేటటువంటి వారు అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి ఐతిహ్యం ఇది. తిరుమలై నంబి గారికి ఎంబెరుమానార్లకి రామానుజుల వారికి ఒకసారి ఆ అధ్యయన కాలంలో ఒక విషయం వచ్చింది. ఆ విషయంలో తిరుమలై నంబి గారు ఒకరి గురించి ప్రస్తావన చేస్తూ, ఆ ప్రస్తావన చేసేటటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే చెవులు కుట్టించుకున్న చెవులకి ఆభరణాలు పెట్టుకోనటువంటి వాడు. నిజానికి శాస్త్ర ప్రకారము ఎవరికైతే చెవులు కుట్టపడలేదో, ఎవరైతే చెవులకి ఆభరణములు ధరించరో వారు చండాలులతో సమానం, వారు తక్కువ వారితో సమానము అని శాస్త్రం చెప్తోంది. అలాంటి ఒక వ్యక్తి గురించి చెప్పేటటువంటి సందర్భంలో తిరుమలై నంబి గారు ఆ వ్యక్తిని ఎలా సంభావిస్తున్నారు అంటే పొన్నాలే తోడు పండినాల్ ఇడవన్నాదపడియాన కాదయ్యుడయరాయ్ ఇరుక్కుమవరై అని వారిని గౌరవంగా ఒక మాట, అంటే చెవులకి కొండలములు లేనటువంటి చండాలుడు అని చెప్పకుండా, తక్కువవాడు అని చెప్పకుండా ఆ వ్యక్తిని ఎలా సంభావిస్తున్నారు అంటే పొన్నాలే తోడు పండినాల్, పొన్నాలే బంగారముతోటి, తోడ్ అంటే చెవులకి ధరించేటటువంటి ఆభరణం కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడిప్పరై కొండు యాం పెరుసమ్మానం నాడు పుగుజం పరిసనాలు నన్రాగా తోడ్వళ్ళలి అని అందులో వచ్చిన తోడు అంటే ఒక చెవులకి ధరించేటటువంటి చక్కటి ఆభరణములు. అలా పొన్నాలే తోడు పండినాల్, బంగారం స్వచ్ఛమైనటువంటి బంగారంతో చక్కటి చెవులకి కర్ణ పుష్పములను చేసి పెట్టినప్పటికీ కూడా ఇడవన్నాదపడియాన కార్తయ్యుడయరార్, పెట్టుకోవడానికి యోగ్యత లేనటువంటి చెవులు కలిగినటువంటి వారు అని ఆ వ్యక్తిని
చెవులకి కొండలములు ధరించినటువంటి చండాలుడనో లేకపోతే చెవులకి కొండలములు లేనటువంటి తక్కువ వాడు అని చెప్పకుండా, అయ్యో వారి భాగ్యం ఎలా ఉంది అంటే బంగారంతో ఆభరణములు చేసినప్పటికీ కూడా అవి పెట్టుకోలేనటువంటి సుకుమారమైనటువంటి చెవులు కలిగినటువంటి వారు అని గౌరవంగా ఆ వ్యక్తిని చెప్పినటువంటి విధంగా ఇడవన్నాద పడియాన కాత్తయ్యుడయరాయ్ ఇరుక్కమవరే అరిందురులగైయుండో. అయ్యో మీకు వారు తెలీదా, బంగారంతో ఆభరణములు చెవుకు ధరించవలసినటువంటి కర్ణపుష్పములు చేయించినప్పటికీ కూడా పెట్టుకోవడానికి వీలు లేనటువంటి సుకుమారమైనటువంటి చెవులు కలిగినటువంటి ఆ వ్యక్తి మీకు తెలుసు కదా, ఆ వ్యక్తి గురించే మనం చెప్పుకుంటున్నాము అని పెరియ తిరుమలై నంబి గారు రామానుజుల వారికి చెప్పినటువంటి ఆ సందర్భాన్ని మనకి గొప్ప ఐతిహ్యం. పరమాత్మకి అందరూ పరమాత్మ సంబంధికులే అని మనం ఎప్పుడైతే భావిస్తామో, పరమాత్మ అందరికీ సమానుడే, అందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మ యొక్క బిడ్డలే, పరమాత్మకి చెందినటువంటి వారే అని మన మనసు ఎప్పుడైతే అంత స్థితికి ఎప్పుడైతే వెళుతుందో, ఆ స్థితిలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువనో, ఒకరు ద్వేషించబడేటటువంటి వారు ఒకరు ప్రేమించబడేటటువంటి వారు, ఒకరు మనకి అన్యాయం చేశారు అని వారి మీద కోపమో ద్వేషమో కలగకుండా, ఈర్షో లోభమో మోహమో కలగకుండా అందరినీ సమానంగా గౌరవప్రదంగా చూసేటటువంటి ఒక మనస్థితి మనకి ఏర్పడుతుంది. ఎప్పుడు అందరూ ఈ జగత్తంతా కూడా జగత్తులో ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మ సంబంధికులే అనేటటువంటి మనస్థితికి వెళ్ళినప్పుడు, మన భాగ్యవశాత్తు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి మహనీయులు పూర్వాచారులు అందరూ కూడా అలాంటి గొప్ప మనస్థితి కలిగినటువంటి వారు. కేవలం ఆళ్వార్లే కాదు, ఆళ్వార్లు ప్రకృతిలో కూడా పరమాత్మను దర్శించి ఈ ప్రకృతి అంతా కూడా మాకు ఆదరణీయమే అనేటటువంటి విధంగా ఉన్నటువంటి వారు. ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి విషయములన్నీ కూడా ఆండాళ్ళ తల్లి ఎన్నో పాసురాల్లో తెలియచేస్తుంది. ప్రకృతి మాకు ఆదరణీయమే, ప్రకృతిలో ఉన్నటువంటి విషయములు మాకు ఆదరణీయమే. ఎప్పుడు ఆ ప్రకృతిలో నువ్వు పరమాత్మను సేవించగలిగినప్పుడు, ఆ ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క విభూతి, ఆయన యొక్క సొత్తు అని కనుక మనం భావించేటటువంటి ఆ స్థితిలోకి వెళ్తే అప్పుడు ప్రకృతి కూడా మనకి ఆదరణీయమే అవుతుంది. అలాగే మన పూర్వాచారులు అందరూ కూడా అందరినీ గౌరవప్రదంగా అందరినీ ఆదరముతోటి చూసేటటువంటి గొప్ప మనస్థితి కలిగినటువంటి వారు. అందుకే తిరుమలై నంబి గారు చెవులకి కుండలములు ధరించినటువంటి చండాలుడు అని చెప్పకుండా కొన్నాలే తోడు పండినాల్ ఇడువన్నాద పడియాన కాదయ్యుడయరా ఇరుక్కుమవరై అని వారిని ఎంతో గౌరవంతో బంగారంతో కర్ణపుష్పములు చేయించినప్పటికీ కూడా అవి పెట్టుకోవడానికి సాధ్యపడనటువంటి సుకుమారమైనటువంటి చెవులు కర్ణములు కలిగినటువంటి వారు అని వారిని గౌరవప్రదంగా ఆదరణతోటి సంభావించారు. అలా మనం అందరం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారు భక్తులైనప్పటికీ, మన శత్రువులైనప్పటికీ, మనల్ని ద్వేషించేటటువంటి వారైనప్పటికీ కూడా వారందరినీ ఆదరాభిమానాలతో వారిని సంభావించాలి. వారు ద్వేషము నష్టము కాదు, అసలు అందరినీ ప్రేమపూర్వకంగా ఆదరణతోటి మనం అందరినీ సంభావించాలి, గౌరవంగా సంభావించాలి అనేటటువంటి విషయం మనకి మన అనుష్ఠానంలో ఉంచుకోవాల్సినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆళ్వార్లు పూర్వాచారులు అందరూ కూడా ఆ పద్ధతినే వారందరూ అవలంబించారు. మనం కూడా చెయ్యాధన చెయ్యోం అని చెప్పినట్టుగా మేలయార్ శైవనగళ్ అని ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినట్టుగా వారు పాటించినటువంటి పద్ధతినే మనం కూడా అవలంబిద్దాము. అదే అందులోనే ఆ పదంలోనే మనం అందరం కూడా నడుద్దాము అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారం. కాబట్టి అందరినీ ఆదరాతిశయంతో అందరినీ గౌరవప్రదంగా అందరినీ భావించాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అనుష్ఠానంలో ఉంచుకోవాల్సినటువంటి విషయాన్ని పెరియవాచార్యులై కృప చేస్తున్నారు. అలా దిగజ్వజం సోది మరకత కుండ్రం కడలోన్ కైమిసై కణ్వలరదు పోల్. ఆ మరకత పర్వతం ఎక్కడ ఉంది అంటే వరుణ్ణి సముద్రం యొక్క అలల తీరంలో చక్కగా శయనించి ఉందండి అని చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ క్షీరసాగరం యొక్క అలల మీద పరమాత్మ అలలన్నీ కూడా చక్కగా వచ్చి పరమాత్మని తాకుతూ ఉంటే ఆ అలల మీద పరమాత్మ శేషశల్పం మీద పరమాత్మ ఏం చేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని
ఆ పోల్ ఇప్పటి వరకు చెప్పిందంతా పర్వతం గురించి, ఇక్కడ కణ్వళరదు పోల్ అని ఆ విధంగా అని చెప్పిన తర్వాత నుండి ఉండేటటువంటి విషయములన్నీ కూడా పరమాత్మ విషయములు. ఇప్పటి వరకు చెప్పినటువంటి సెక్కర్మా ముగిలుడత్తు మిక్క సంజుడర్ పరిధి సూడి అంసుడర్ మదియం పూండు పలసుడర్ పునైందు పవళత్ సెవ్వాయ్ తిగళ్ పసుం సోది మరకత కుండ్రం కడలోన్ కైమిసై కణ్వళరదు పోల్ అని చెప్తున్నారు. కాబట్టి అలా ఆ విధంగా పెరుమాళ్ళు ఎలా వేయించేసి ఉన్నారు అంటే పీదగవాడై ముడిపూన్ ముదల మేదగు పల్కలన్ అణిందు సోదివాయవం కണ്ണవం శివప్ప మీదిట్టు పచ్చై మేని మిగప్పగైప్ప నచ్చు వినై కవర్దలై అరవిన్ అమళియేరి ఎరికడల్ నడువుల్ అరితు ఇల్లమరందు అని ఆ పరమాత్మ యొక్క విశేషములన్నీ కూడా మనకి అనుగ్రహిస్తున్నారు. పీదగవాడై సెక్కర్మా ముగిలుడుత్తు ఎన్గిరదు, అక్కడ సెక్కరమా ముగిలుడుత్తు అని చెప్పినటువంటి విషయము పీదగవాడై పరమాత్మ పీతాంబరాన్ని సెక్కరమా ముగిలుడుత్తు అనేటటువంటి దాంతో పోల్చారు ఆళ్వార్లు అని. ఇక్కడ కేవలం ఇప్పుడు ఏ విషయాన్ని పరమాత్మలో ఉన్నటువంటి ఏ విషయాన్ని దేంతో పోల్చారని మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే ఆ సెక్కరమా ముగిలుడుత్తు అనేటటువంటి వ్యాఖ్యానంలోనే పరమాత్మ ధరించినటువంటి పీతాంబరం యొక్క విశేషములన్నీ కూడా అక్కడ అనుగ్రహించారు. కాబట్టి పెరియవాచాన్ని పిల్లై ఇప్పుడు కేవలం ఏ పదాన్ని పరమాత్మ యొక్క ఏ విషయాన్ని దేంతో పోల్చారు అని చెప్తున్నారు. పీదగవాడై సెక్కరమా ముగిలుడుత్తు ఎన్గిరదు, సెక్కరమా ముగిలుడుత్తు అని ఆ పర్వతం ధరించినటువంటి మేఘమే పీదగవాడై పరమాత్మ ధరించినటువంటి పీతాంబరము. ముడి మిక్క సంజుడర్ పరిధి సూడి ఎన్గిరదు, పరమాత్మ ధరించినటువంటి కిరీటం ఎలా ఉంది అంటే మిక్క సంజుడర్ పరిధి సూడి, అసంఖ్యాకములైనటువంటి ఎర్రటి తేజస్సులు ఈ బంగారు కిరణములతో కూడినటువంటి అనేకములైనటువంటి ఆదిత్యులందరూ కూడా ఒక చోట ఉదయిస్తే అలా ఉంది పరమాత్మ ధరించినటువంటి ముడి తిరు అభిషేకము. పూన్ పరమాత్మ ధరించినటువంటి కంఠాభరణం ఎలా ఉంది, ఆయన ధరించినటువంటి ఆ చంద్రహారములు ముత్యాల సరాలు ఎలా ఉన్నాయి అంటే అంసుడర్ మదియం పూండు, వేసిన కన్ను మార్చడానికి వీలు లేకుండా, కొరతలేమీ లేకుండా, మచ్చలేమీ లేకుండా ఉన్న పరిపూర్ణమైనటువంటి చల్లని వెన్నెలలు విరజమ్మేటటువంటి చంద్రుల్లా ఉన్నాయి పరమాత్మ ధరించినటువంటి ఆభరణములన్నీ, పరమాత్మ ధరించినటువంటి వనమాల అంతా అని చెప్తున్నారు. ఇవై తొడక్కమాన వీటన్నిటినీ కూడా ధరించినటువంటి మేదకు పల్కలన్ అణిందు పల్సుడర్పునైందు, ఇక్కడ మేదకు పల్కలన్ అణిందు అని పరమాత్మ తన తిరుమేనికి తగినటువంటి అనేక ఆభరణాలు ధరించినట్టుగా అక్కడ వర్ణించినటువంటి విషయం ఏమిటి అంటే పల్సుడర్పునైందు, అనేక నక్షత్రములన్నీ కూడా ఆ పర్వతానికి చక్కటి ఆభరణములుగా విరాజిల్లుతున్నాయి అని చెప్పినట్టు పరమాత్మ తిరుమేనికి తగినట్టుగా ఆయన సౌకుమార్యానికి, ఆయన యొక్క లావణ్యానికి, ఆయన యొక్క సుకుమారత్వానికి తగినట్టుగా పరమాత్మ కూడా అనేక ఆభరణాలు ధరించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. మేదగు మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మేదగు అంటే ఏమిటి అంటే ఆయన తిరుమేనికి తగినటువంటిది అంటే ఏమిటండి అంటే స్వరూపం ఎన్నుమాంబడియా ఇరుక్కై, ఆయన స్వరూపాన్ని తెలియజేసేటటువంటి విధంగా ఉంటాయి ఆయన ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా. ఆయన స్వరూపము సుకుమారమైనటువంటిది, పరమ సౌకుమార్యము పరమ లావణ్యము కలిగినటువంటిది. కాబట్టి ఆ తిరుమేని యొక్క సౌకుమార్యానికి చాలా తగినట్టుగా ఉండేటటువంటి ఆభరణములన్నిటినీ కూడా పెరుమాళ్ళు ధరించారు. మేవి తగుదియాన ఎన్రుమాం, మేవి అంటే ఇంకొక అర్థం కూడా ఉందండి, తగినటువంటిది, పొందికగా ఉన్నటువంటివి. పరమాత్మ ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా చల్లాచెదరుగా ఎక్కడ ఉండాల్సినటువంటి ఆభరణములన్నీ కూడా అక్కడే పొందికగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు శ్రీరంగనాథుడు నంబెరుమాళ్ళని పురప్పాటకు వేయించేపు చేసుకొని వస్తే ఆ ఆభరణములన్నీ కూడా ఆయన కోసమే చేయబడ్డాయా, ఆయన కోసమే ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి ఆభరణములన్నీ కూడా. ఆయన ధరించినటువంటి మాలలేమిటి, ఆయన ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా శ్రీరంగనాథుడి యొక్క నంబెరుమాళ్ళ యొక్క సౌకుమార్యానికి తగినట్టుగా ఆయనకే ఏ అవయవానికి ధరింపజేసినటువంటి ఆభరణములన్నీ కూడా ఆ అవయవానికి అవయవానికి తగినట్టుగా ఉంటాయి. అంత పొందికగా ఉన్నాయి ఆభరణములన్నీ కూడా అని చెప్తున్నారు.
మేదగు అని చెప్పినటువంటి ఈ సందర్భంలో మనం ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసుకుందాం. పరమాత్మ గజేంద్ర ఆళ్వాన్ని రక్షించేటటువంటి సందర్భంలో పరుగు పరుగున వచ్చినటువంటి సందర్భంలో పాపం ఆయన జుట్టి ముడి అంతా కూడా విడిపోయి ఆ జుట్టంతా కూడా ఆయన శిరోజములన్నీ కూడా చల్లాచెదురుగా ఉన్నాయి. ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా తారుమారైపోయి ఉన్నాయి. మెడలో ఉండవలసినటువంటి పుష్పాలేమో పక్కకొచ్చేసి ఆ మెడలో ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ ఇంకొక పక్కకు వెళ్ళిపోయి ఆయన ధరించవలసినటువంటి భూషణములు కర్ణభూషణములన్నీ కూడా జారిపోయి చేతికి ధరించినటువంటి కంకణములన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఆ కంగారుతో గజేంద్ర ఆళ్వాన్ని రక్షించడం, ఆ గజేంద్రుణ్ణి రక్షించడం కోసం స్వామి వచ్చినటువంటి ఆ త్వరకి ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా చల్లాచెదురైపోయి ఉన్నాయండి. కానీ ఎంత సౌందర్యమో! పరమాత్మ బాగా తన భక్తుల్ని రక్షించాలి అనేటటువంటి త్వరతో వచ్చినటువంటి ఆ పరమాత్మని అలా సేవించినప్పటికీ కూడా ఆభరణములు ఏవి కూడా అవి ఉండవలసినటువంటి స్థానంలో పొందికగా లేవండి. ఆ ధరించినటువంటి మాలికలన్నీ కూడా చెదిరిపోయి ఉన్నాయి. ఆయన జుట్టు ముడంతా కూడా విడిపోయింది. పీతాంబరం కట్టుకున్నటువంటి పీతాంబరం జారిపోతోంది. ఒక పక్కన గరుత్మంతుణ్ణి పద అని ఆయనని పట్టుకొని ఆయన వేగం సరిపోక ఒక చేత్తో గరుత్మంతుణ్ణి తానే పట్టుకున్నాడు. ఒక పక్కన జుట్టు ముడి విడిపోతోంది, ఒక పక్కన ఆభరణములన్నీ కూడా చెల్లాచెదరలైపోతున్నాయి, ఒక పక్కన పీతాంబరం జారిపోతోంది. వెనకాల లక్ష్మీదేవి తన కొంగును పట్టుకొని ఆవిడ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తోంది. ఇలా సేవించినప్పటికీ కూడా పరమాత్మ అద్భుతంగా ఆ సౌందర్యం అమోఘంగా ఆశ్చర్యంగా అంత కన్నులకంతా పండగగా మనసుకి ఆనందాన్ని కలగచేసినట్టుగా పరమాత్మ అక్కడ ఆయన వచ్చి గజేంద్ర ఆళ్వాన్ని కటాక్షించినటువంటి సందర్భంలో ఆ పరమాత్మని సేవించినటువంటి ఆళ్వార్లు ఆహా ఏమి సౌందర్యమో! భక్తుల్ని రక్షించాలి అనేటటువంటి ఆ తత్పరత, ఆ త్వరతో కూడినటువంటి ఈ అలంకారము, పరమాత్మ ధరించినటువంటి ఈ అలంకారం ఎంత భోగ్యంగా ఉంది, ఎంత అమోఘంగా ఉంది, ఎంత సేవించినా కూడా తనే తీరడం లేదు అని అక్కడ పరమాత్మ యొక్క ఆ తిరుమేని సౌందర్యాన్ని అనుగ్రహిస్తారు. అలా సేవిస్తే అదొక అందం. ఇక్కడ ఎలా ఉంది? క్షీరాబ్దిలో క్షీరాబ్దినాథుడు ఎలా ఉన్నాయి అంటే ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా పొందికగా మేదగు అని చెప్పినటువంటి విధంగా అవన్నీ కూడా ఎక్కడ ఉండవలసినటువంటి ఆభరణములన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మేదగు పల్కలన్ అణిందు, పొందికగా ఉండవలసినటువంటి ఆభరణములన్నీ కూడా ఏ తిరు అవయవములకి ఉండవలసినటువంటి ఆభరణములన్నీ కూడా పొందికగా ఉన్నాయి. ఆయా మాలికలన్నీ కూడా పొందికగా ఉన్నాయి. ఎందుకు ఉండవండి? హాయిగా ఇక్కడ పడుకొని జగద్రక్షణ చేయడమే కదా పరమాత్మ పని. హాయిగా శయనించి ఉన్నటువంటి స్వామి యొక్క ఆభరణములు అంతే ఉంటాయి. అంతేకాకుండా మనలాంటి తామస పరులు నిద్రపోతే మన 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 పైన శరీరం తెలియకుండా మనం అలా నిద్రపోతాము. జుట్టంతా చెదిరిపోతుంది. మనం ఎలా పడుకున్నామో మనకే తెలియదు. పోనీ ఎవరైనా ఫోటో తీసి పడుకున్నప్పుడు ఫోటో తీసి మనకే చూపిస్తే ఆహా నేనేనా అన్నట్టుగా ఆశ్చర్యం కలిగేటట్టుగా మనం నిద్రపోతూ ఉంటాం. కానీ ఆయనది మనలాంటి తామస నిద్ర కాదు కదా. మనందరినీ రక్షించాలి అని ఎప్పుడూ కూడా ఆలోచించేటటువంటి ఒక యోగ నిద్ర, రక్షించడమే చింతగా కలిగినటువంటి నిద్ర. కాబట్టి ఆ పడుకున్నప్పుడు సౌందర్యం చూసి తీరవలసిందండి. సీతాదేవి తన వడిలో ఉన్నటువంటి రామచంద్రుడిని చూసి సుఖసుప్తాహ పరంతపః అని చెప్పినట్టు శ్రీమాన్ సుఖసుప్త పరంతపః, శ్రీమాన్ అందంతో విరాజిల్లేటటువంటి శ్రీమంతుడు. ఎక్కడ గొప్పగా అందంగా రామచంద్రుడు కనిపించాడు అంటే సీతాదేవి వడిలో పడుకున్నటువంటి రామచంద్రుడిని చూసి తీరాలి. అప్పుడు ఆయన అందానికే అందం అనేటటువంటి శ్రీ అంతా కూడా కలిగినటువంటి వాడు, సౌందర్యం అనేటటువంటి ఆ సంపదంతా కూడా కలిగినటువంటి వాడు. కాబట్టి శ్రీమాన్ అని సీతాదేవి ఐశ్వర్యానికంతటికీ సౌందర్యానికంతటికీ కూడా అధినేత్రి అయినటువంటి ఆ రాజమహిషి ఆ పెరియ పిరాట్యారే శ్రీమాన్ సుఖసుప్త పరంతపః, శ్రీమంతుడైనటువంటి రామచంద్రుడు ఆ సీతాదేవి వడిలో సౌందర్యంతో కూడినటువంటి సౌందర్యం అనేటటువంటి సంపద పరిపూర్ణంగా కలిగినటువంటి ఆ రామచంద్రుడు సీతాదేవి వడిలో సుఖసుప్త సుఖంగా నిద్రపోతున్నాడండి అని
చెప్పినట్టుగా ఇక్కడ క్షీరాబ్దిలో శయనించి ఉన్నటువంటి ఆ స్వామి కూడా అంతే. ఆ ఆభరణములన్నీ కూడా పొందికగా ఉన్నాయి, ఆ పొందికగా పరమాత్మకి ధరింపబడి ఉన్నాయి అంటున్నారు. ఈ సొన్నవై మొదలాగా தனக்கு தகுதியாயிருந்துள்ள பலாபரணங்களை மணிந்து அவன் விபூதியை பரிச்சேதிக்க போதாயிருக்கை. கீச் சொன்னவை முதலாக தனக்கு தகுதியாயிருந்துள்ள பல ఆభరణങ്ങളും అణిందు. కింద చెప్పబడినటువంటి ఆ ఆభరణములన్నిటినీ కూడా కిరీటం దగ్గర నుండి ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా ఆయనకే తగినట్టుగా తనకు తగుదియా ఇరుందుళ్ళ ఆయనకే తగినట్టుగా ఉన్నటువంటి అనేక ఆభరణములన్నీ కూడా ధరించుకున్నటువంటి ఆయనకే తగినట్టుగా అంటే ఆయన సుకుమారమైనటువంటి తిరుమేనికి తగినట్టుగా ఉండేటటువంటి ఆభరణములు. ఏదో మనం పెట్టుకునేటటువంటి ఆభరణములు తీసుకొని వెళ్ళి పెరుమాళ్ళకి ధరింపచేస్తే పాపం సుకుమారమైనటువంటి పేసితే పిసుక్కుంబడి మాట్లాడితే ఆయన గురించి మాట్లాడితే చాలండి, ఆయన గురించి మనం మాట్లాడితే ఆయనకు అందిపోయేటటువంటి గొప్ప సుకుమారం కలిగినటువంటి వాడు, మాట్లాడితేనే కందిపోయేటటువంటి సుకుమారం కలిగినటువంటి వాడు. అంత సుకుమారం కలిగినటువంటి స్వామికి ధరింపచేసేటటువంటి ఆభరణములు ఇంకెంత సుకుమారంగా ఉండాలి. అందుకే కీచొన్నవై మొదలాగా తనకు తగుదియాన ఇరుందుళ్ళ పల ఆభరణంగళై అణిందు. అలాంటి సుకుమారమైనటువంటి ఆభరణములన్నింటినీ కూడా ధరించినటువంటి స్వామి అనే విషయం తెలియజేస్తున్నారు. అవన్ విభూతి అయి పరిచ్ఛేదిక్కపోదాయిరుక్కై. ఇంకా ఆభరణం ఇక్కడ ఏమని చెప్తున్నారు, మేధకు కలన్ అణిందు. పల్ అనేటటువంటి మాటతోటి అనేకమైనటువంటి ఆభరణములు అని చెప్తున్నారు కదా. ఆ అనేకత్వము అంటే ఎన్ని ఉంటాయి పరమాత్మకి ఆభరణములు అంటే అవన్ విభూతియే పరిచ్ఛేదిక్కులం. పరమాత్మ యొక్క విభూతి అంటే ఆయన ఐశ్వర్యానంతటినీ కూడా మనం పరిచ్ఛేదించి చెప్పచ్చండి. ఆయనకి 2 విభూతులు ఉన్నాయి, ఒకటి లీలా విభూతి, ఒకటి నిత్య విభూతి. ఇంకొంతమంది ఆళ్వార్లు అతిశయించినటువంటి ప్రేమ కలిగినటువంటి శ్రీరంగం మీద అతిశయించినటువంటి ప్రేమ కలిగినటువంటి ఆళ్వార్లు తొండరడిపొడి ఆళ్వార్లు వంటి వారేమో 2 కాదండి, ఆయనకు 3వ విభూతి కూడా ఉంది, అది మన శ్రీరంగమే అని ఆయన విభూతినైనా పరిచ్ఛేదించి 2 గానో 3 గానో చెప్పగలమేమో. కానీ ఆయన ధరించేటటువంటి ఆభరణములకి లెక్కలేదు సుమండి. అన్ని ఆభరణములు కలిగినట్టు ధరించినటువంటి స్వామి ఆ క్షీరాబ్దినాథుడు. అక్కడ వేయించేసి ఆ శేషతల్పం మీద వేయించేసి ఉన్నటువంటి స్వామి అనేకమైనటువంటి ఆభరణములు, పాదాలకు మంజీరములు, ఆ పైన పీతాంబరములు, ఆ పైన ఉదరబంధము, ఆ పైన వక్షస్థీమలో అనేకమైనటువంటి ఆభరణములు, మధ్యలో కౌస్తుభమని తోటి విరాజిల్లుతూ ఆ ధరించినటువంటి శంఖము చక్రము కూడా ఏవో ఆయుధములుగా కాకుండా అవి ఆ ఎర్రని శ్రీహస్తాలతో 2 పువ్వులు పూచాయా అన్నట్టుగా శంఖచక్రములు, ఆ పైన ముక్తావడి, ఆ కంఠానికి ధరించినటువంటి కంటిక, ఆ పైన ఉన్నటువంటి భుజకీర్తులు, పైన ధరించినటువంటి ఆ కిరీటము, ఇలా కాకుండా అనేకమైనటువంటి ఇంకా ఎన్నో అద్వితీయమైనటువంటి ఎంతో గొప్ప ప్రకాశాన్ని కలగచేసి మనందరికీ కూడా ఆనందాన్ని కలగచేసి వేసిన కన్ను తీయకుండా మనందరినీ కట్టపడేసేటటువంటి అనేక ఆభరణాలను ధరించినటువంటి స్వామి అని చెప్తున్నారు. కలన్ అణిందు అని చెప్పడం వల్ల మేధకు కలన్ అణిందు పల ఆభరణములన్నిటినీ కూడా ధరించినటువంటి వారు. ఆళ్వార్లు நம்மாழ்வார்லே తిరువాయిముజిలో ఒక మాట చెప్తారు, పలపలవే ఆభరణం పేరుం పలపలవే. ఆ స్వామికి ఆభరణములు అనేకములైనటువంటి ఆభరణములు చెప్పడానికి వీలు లేనటువంటి అనేక ఆభరణములు కలిగినటువంటి స్వామి. ఆభరణములు కూడా కఠినంగా ఉన్నటువంటి ఆభరణములు కాదు, తన తిరుమేని సౌకుమార్యానికి తగినటువంటి ఆభరణములు అనేకమైనటువంటివి కలిగినటువంటి వాడు. ఆ పరమాత్మకి పేరుం పలపలవే అనేక తిరునామాలు కలిగినటువంటి వాడు. ఆయనకి ఎలా అయితే తిరునామాలు అసంఖ్యాకమో, ఇన్ని తిరునామాలు అని లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి అసంఖ్యాకములైనటువంటి తిరునామాలు కలిగినటువంటి వాడు, అలాగా అనేక పల ఆభరణములు కలిగినటువంటి స్వామి అని ఆ పరమాత్మ ధరించినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత భాష్యకారులు రామానుజుల వారు కూడా ఆ ఆభరణాల గురించి ఎలా చెప్పారో వారి యొక్క
గద్యత్రయంలో ఆ ఆభరణాల గురించి ఎలా చెప్పారో దాన్ని మనకి ఇక్కడ ఉదాహరిస్తూ పెరియవాచాన్ పిళ్ళై కటాక్షిస్తున్నారు. ఆ విశేషాలన్నింటినీ రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.